నాకు ఉద్యమంలో పోయిన కాన్సలి ఫీల్డ్ వర్క్కు నాకు అస్సలు అనుభవం లేదు. ఇటు రిక్రూట్ కావడంతో తెలంగాణ ప్రెస్లో ఉన్నా నేను మా ఫాదర్ తోటి. అక్కడ నుండి భాష కోసం ఈవెన్ నిర్మల దగ్గర పెట్టిళ్ళు ఒక 6 months. అంటే వాటి మీద అవగాహన రావడానికి. తర్వాత మళ్ళీ అటే తీసుకున్నారు కదా. ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునేది ఏదన్నా ఉంటే ఫీల్డ్ వర్క్కు పోతే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించి నన్ను ఫీల్డ్ వర్క్కు టిప్రగఢ్ ఏరియాకి పంపించిండు. ఈ గడ్చిరోలికి మీదికి ఉంటుంది అది టిప్రగఢ్ ఏరియా అని. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ అది. ఓకే. అక్కడికి పంపించిన తర్వాత నడవడం టార్చ్ లైట్ లేకుండా నడవాలి. ఎన్నిసార్లు కింద పడ్డానో కూడా తెలియదు. సెంట్రీ డ్యూటీ అందరితో సమానంగా. కానీ నేను కర్రెగుట్టలు చూసిన అది అంత హైట్ ఉన్నాయి. ఏడ ఉంటారు అందులో అసలు? మేము ఉన్నప్పుడు అంటే నాకు అప్పుడు చిన్నతనం. వాళ్ళు ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఉండేది. ఎక్కడున్న వాగుల పక్కన అయితే ఉండేది. అంత ఎంజాయ్ లైఫ్ ఉండేది. వర్షం వస్తే టెంట్లు వేసుకునేటోళ్ళం, వర్షం లేకపోతే చెట్ల కింద ఉండేటోళ్ళం. మాకైతే సిస్టమ్కి అయితే అంటే పులులు పాములు ఇవేం రావా? ఉంటాయి 2 సార్లు పులి వచ్చింది కదా. ఓకే. అవి వస్తే ఏం చేసిందంటే మన నిప్పు అది ఉంటుంది కదా, అది పెట్టి దానికి భయపడి పోయింది అది. ఇంకొకసారి కింద డౌన్లో కిచెన్ ఏరియా, మేమేమో కొద్దిగా ఒక 10 minutes ఎక్కాలి. మేమేమో పైన ఉన్నాం. పైన ఉంటే అక్కడ నాకు ఆ రోజు సెంట్రీ డ్యూటీ వేసిర్రు. నేను నిలబడ్డ తర్వాత 1/2 hourకి పులి అరిసింది ఆ కిచెన్ దగ్గరకు వచ్చి. అరవడం ట్రాక్టర్ సౌండ్ వచ్చినట్టుగా వచ్చింది. అది రావడం దాన్ని వెపటక్కడే ఎత్తేసి మమ్మీ అనుకుంటూరికి వచ్చింది. మళ్ళా బాగా భయపడ్డా. అంటే అంత గాండ్రేపు ట్రాక్టర్ కనుక సౌండ్ వచ్చినట్టు బీభత్సంగా సౌండ్ వచ్చింది. మనకు అవన్నీ కొద్దిగా ఎట్లా తెలుసా, అప్పుడప్పుడే చీకటి పడతా అంటే చెట్లు ఇట్లా మొండే తెగిన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు నీడ ఇట్లా ఉన్నా కూడా మస్క చీకట్లా అగో డాడీ అదేదో ఆకారాలకి ఇట్లా అదే దాని అట్లా కామెంట్ కూడా వేసింది. ఆకారాలు కనబడతాడు.